ఎవడబ్బ సొమ్మురా సెక్రటరేట్, ఎవడబ్బ సొమ్మురా అసెంబ్లీ? మీ అయ్యవ్వలు రాసిచ్చిండ్రా, మీ తాతలు రాసిచ్చిండ్రా, మీ ముత్తాతలు రాసిచ్చిండ్రా? నా ఆర్మూరు ప్రజలు న్యాయమైన మాట, నా ప్రజల మీద తీసుకొచ్చిన అప్పు, నా ప్రజలకు వచ్చే వాట ఇవ్వనండి. ఎందుకు ఇవ్వడు? కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడు? బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఎవడబ్బ సొమ్మురా చెప్పునరా. రాకేష్ రెడ్డి గారు, ఈ బడ్జెట్ నిజంగానే పేద ప్రజలను కాపాడడానిక, లేకపోతే నరేంద్ర మోడీ గారి కుర్చీని కాపాడుకోవడానికి ఉన్నట్టుగా అనిపించింది? ప్రధానంగా బీహార్ మీ కూటమికి బాగా సపోర్ట్ చేస్తున్నారని బీహార్కి అత్యధికంగా బడ్జెట్ కేటాయించారు. చెప్పండి. ఆ తర్వాత అదే సీట్ని ఇంకా పటిష్టంగా కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా బడ్జెట్. ఆ రీతిలో ఇక్కడి నుంచి గెలిచిన 8 మంది ఎంపీల కెరియర్ కానీ, లేకపోతే మా కెరియర్ మీ కెరియర్ అని కాదు కానీ ఈ రాష్ట్రం గురించి ఏదో ఒక ప్రేమ చూపించాలా కదా. ప్రత్యేకించి బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఏంటి అంత ప్రేమ? గతంలో ఎప్పుడు లేని విధంగా ఏంది నరేంద్ర మోడీకి అంత ప్రేమ? కుర్చీ మీద అంత ప్రేమ ఉందా ఆయనకి? బీహార్ ఈ దేశంలో ఒక వెనుకబడ్డ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ 2014లో ఒక విభజన చట్టంలో విడిపోయినాం. కాబట్టి తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు. 8,60,60,000 కోట్లు ఎట్లా 10 సంవత్సరాలు తెచ్చామో 18 లక్షల కోట్లు తెచ్చాం. ఒకటిలో కడుపు నొప్పి ఆంధ్ర వాళ్ళకు 15,000 కోట్లు ఇచ్చారు. ఒరే బాబు, ఆంధ్ర వాళ్ళ కన్నీళ్లు తెలిస్తే మనం ఇట్లా మాట్లాడకూడదు. ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, తెలంగాణ వాళ్లకు ఇట్లాంటి మాట్లాడే నైతిక కూడలేదు. రాజధాని లేకుండా పంపించామని. మీకు జీవన్ రెడ్డి గారికి ఉన్న మార్పు కానీ, లేకపోతే ఆయన లేని లోటు ఏ విధంగా మీరు తీరుస్తున్నారు అని అంటే? జీవన్ రెడ్డి ఎవరండి? మా నియోజకవర్గం సంబంధమే లేదు అతను. రోజు కిడ్నాపులు కావాలా, రోజు రౌడీలతో తన్నులు తినాలా, భూములు కబ్జా చేయించుకోవాలా. నీతులు మాట్లాడే మీ పార్టీలో ఒకే డిస్టిక్ కి సంబంధించిన వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీకి లీడర్ కాగలేంది పరాయివాడు ఎట్లయిపోతాడండి? జీవన్ రెడ్డికి మీకు ఉన్న అక్కడ ప్రజల తేడా అంటే అతను వేసింది అది. మళ్ళీ దొరలు, దొరసాన్లు, దొరల బానిసలు ఉంటే మీ మౌనమలకు బలమైతుందని చెప్పాను. రాకేష్ రెడ్డి గెలిచిన ఈ 7 నెలల్లో జరిగినటువంటి పని కొంత శూన్యంగా కనిపిస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వినయ్ రెడ్డి కొంత గొప్ప ఒక 30-40 కోట్ల ఫండింగ్ ఆర్మూర్కి తీసుకొచ్చాడని బలంగా వినిపిస్తుంది. మూడవది, ఆర్మూర్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఉంటుంటే కొంత కొట్లాడైన నిధులు తీసుకొస్తుండేనేమో. అధికారంలో లేకపోయే పార్టీ ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్మూర్లో ఇంకా టైంపాస్ అయిపోతుందని చెప్పి కొంత ఆవేదన ఉన్నట్టు కనిపిస్తుంది ఆర్మూర్ ప్రజల్లో. అంటే ఇది రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి అబ్బ సొమ్ము కాదు. మరీ ముఖ్యంగా పేదల మీద భవిష్యత్ తరాలని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బు. గెలిచిన తర్వాత ఈ 7 నెలల్లో ప్రజల గురించి ఏమైనా చేయగలం అనిపించిందా నిజంగా? 100%. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ముఖ్యమంత్రి మీకు ఏమైనా సాయం చేస్తాడు అనిపించిందా? ఎమ్మెల్యేగా గెలవనంత వరకు ఒక IAS IPS ఎట్లుంటాడంటే ఎలాంటి కేసులన్నా చేద్దాం, ఏమన్నా చేసేద్దాం అని అంటాడు. ఆ తర్వాత ఒక ప్రెజరైజ్లో పనిచేస్తాడు మీ రాజకీయ నాయకుల చేత. కానీ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అయిన ఎమ్మెల్యే అయిన తర్వాత చట్టసభలకు వేరు 7 నెలలు కావస్తుంది. అవును. ఈ 7 నెలలల్లా నిజంగా ఏమైనా నిధులు అందినాయా మీకు? అందుతే అది ఏ రకంగా అందుతాయి? ఒకవేళ పార్టీ మీద అధికారంలో లేనప్పుడు మీ పరాయి పార్టీలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ ముఖ్యమంత్రిని మీరు ఎట్లా అప్రోచ్ అవుతా ఉంటారు? లేదా జస్ట్ నార్మల్గా అడగాలంటే ఈ 7 నెలలు అసలు మనం ఏమైనా చేసుకోగలిగినామా ఆర్మూర్కి? పొద్దున్నోడు ఎవడ నాయకుడు ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకటి ఆలోచించాలి. 1974లో జలగమింగలో కొట్టిన ఒక హాస్టల్లో బిక్కుమంటూ బిడ్డలు ఏడ్చుకుంటారు. పేదోళ్ళ పేరు మీద, కులాల పేరు మీద ఉన్నత పదవులు అధిరోహిస్తారు. కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు. మరి మాత్రం రూట్స్ మర్చిపోతారు. బేసిక్గా ఒక పార్టీ జెండా మీద గెలుస్తున్నాడు, అధికార పార్టీని చూసేసి పార్టీ మారుతూ ఉన్నాడు. ఏమన్నంటే మా ప్రజలను డెవలప్ చేసుకోవడానికి పార్టీలు మారుతున్నాము అని అంటున్నారు. ఇలాంటి మార్పులు చేసే ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? రేపు మీరు కూడా బీజేపీలో ఉన్నారు, నా ప్రజలకు మంచి చేయాలి కాబట్టి నాకు నిధులు వస్తలేవు కాబట్టి అధికారం పార్టీలోకి పోతాను అంటున్నారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకులు ఎట్లైనా ఆలోచించడం మానేసి దిగజారిపోయినారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ విషయంలో మాత్రం. ప్రతిపక్షంలో సమస్యలు తెలుసుకొని అధికార పక్షం వచ్చినప్పుడు పరిష్కరించడమే రాజకీయ వేదికల లక్ష్యం. ఈరోజు కొత్తగా బీజేపీ నాయకుల గురించి తెలంగాణలో ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇంక ఇలా కెరియర్ అయిపోయింది, ఎమ్మెల్యేల బతుకులు ఆగమైనాయి, ఎంపీల బతుకులు ఆగమైనాయి, వీళ్ళు మాట్లాడడానికి కానీ చెప్పుకోవడానికి కానీ ఏమీ లేదు ఇంకా అనేటోళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అనేటోళ్లకు, ఇనేటోళ్లకు, చూసేటోళ్లకు ఇది భారతదేశం. 10 ఏళ్ళు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు ఈ 3 జిల్లాలే.
ఒక ఎమ్మెల్యేగా మరి మీరు గెలిచిన తర్వాత కూడా మీకు ఫండ్స్ రావాలంటే చాలా కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే బీజేపీలు ఉన్నారు, ఇటు అధికార పార్టీ మీకు ఇస్తుందో ఇయ్యదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఇలానే అయిపోతే మళ్ళీ ఆ బిడ్డల పరిస్థితి ఏంది? ఎట్లా మార్పు తీసుకొస్తారు మరి మీరు? స్వాతంత్రం ఎట్లా వచ్చింది తెలంగాణ? రాదనుకున్న స్వాతంత్రం ఎట్లా వచ్చింది? రాదనుకున్న తెలంగాణ ఎట్లా వచ్చింది? బట్ 60-70 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడే, 100 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక బ్రిటిష్ వాడు పోయే, అది మీరు మళ్ళీ 50 సంవత్సరాలు తీసుకుంటారా మరి? డెవలప్మెంట్ కావాలంటే నువ్వు దేశం ఈక్వేషన్ చేయి. 30 రాష్ట్రాలు మీ ఇంటి ఆస్తులు డెవలప్ చేస్తారా? మొత్తం ఆరుమూరు నుంచి బస్సు వెనుక బస్సు పెట్టి 100 బస్సులు పెట్టి ఎవడెవడైతే ఉన్నత స్థానాలు ఉన్నాడో, ఎవడెవడైతే గవర్నమెంట్ సొమ్ము మెక్కుతున్నాడో, ఎవడబ్బ సొమ్మురా సెక్రటరేట్, ఎవడబ్బ సొమ్మురా అసెంబ్లీ? మీ అయ్యవ్వలు రాసిచ్చిండ్రా? మీ తాతలు రాసిచ్చిండ్రా? మీ ముత్తాతలు రాసిచ్చిండ్రా? నా ఆరుమూరు ప్రజలు న్యాయమైన మాట, నా ప్రజల మీద తీసుకొచ్చిన అప్పు, నా ప్రజలకు వచ్చే వాట ఇవ్వనండి. ఎందుకు ఇవ్వడు? కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడు? బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఎవడబ్బ సొమ్మును రా చెప్పునరా.